ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. కారుతో ఢీకొట్టి ఒక కానిస్టేబుల్ ప్రాణాలు తీశారు. అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలం చినేపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సుండుపల్లి సరిహద్దుల్లో ఉన్న గొల్లపల్లి చెరువు దగ్గర ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే స్మగ్లర్లు కారు ఆపకుండా అక్కడే ఉన్న గణేష్ అనే కానిస్టేబుల్ ను ఢీకొట్టి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గణేష్ ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అదనపు బలగాలు రంగంలోకి దిగి 2 స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటుగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన కానిస్టేబుల్ సొంతూరు సత్యసాయి జిల్లా ధర్మవరం. ప్రస్తుతం తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. కారుతో ఢీకొట్టి ఒక కానిస్టేబుల్ ప్రాణాలు తీశారు. అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలం చినేపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఎస్ వర్మ. సునీత, ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ చనిపోయిన ఘటన అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలంలో చోటు చేసుకుంది. చీనేపల్లె అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారన్న సమాచారం అందుకొని టాస్క్ ఫోర్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సుండిపల్లి సరిహద్దులో ఉన్న గొల్లపల్లి చెరువు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆ ఎర్రచందనం లోడుతో వెళ్తున్న ఒక వాహనం ఆ మార్గంలో వచ్చింది. అయితే వాహనాన్ని ఆపేందుకు అక్కడే ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు కానిస్టేబుల్ గణేష్ కూడా ప్రయత్నించాడు. అయితే స్మగ్లర్లకు ప్రాణాలకు తెగించి వాహనం ఎదురుగా వెళ్లి మరి ఆ వాహనాన్ని ఆపే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో స్మగ్లర్లు వేగంగా కానిస్టేబుల్ వాహనంతో ఢీకొట్టించి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ను పీలేరు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. అనంతరం పోలీసులు ఆ వాహనాన్ని చేజ్ చేసి అందులో 2 స్మగ్లర్లను అదుపులో తీసుకున్నారు. వాహనాన్ని కూడా అదుపులో తీసుకున్నారు. మరో స్మగ్లర్ పారిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మృతుడు సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన ఈ గణేష్ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ విభాగంలో తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విధి నిర్వహణలో ఉండగా ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అయితే విచారకరంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఇప్పటికే సిబ్బంది అన్నమయ్య జిల్లా ఎస్పీ కూడా ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రదేశానికి కూడా ఆయన కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. దీనిపైన ఆయన కూడా విచారం అయితే వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా కానిస్టేబుల్ స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఆయన చనిపోవడం మాత్రం చాలా విచారకరం అని చెప్పి పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన కుటుంబ సభ్యుల్లో కూడా తీవ్ర విషాదం అయితే నెలకొందని చెప్పొచ్చు. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ.